పక్కన ఉన్న వాళ్ళు కూడా చాలా డేంజరస్ పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ముందు మేలుకొని అటువంటి వాటి నుంచి ఖాళీ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాగా ఎవరైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి జక్కంపూడిలో ఇల్లు ఇస్తామని చెప్పి కూడా ఎమ్మెల్యే ఇప్పుడే చెప్పడం జరిగింది వెలంపల్లి శ్రీనివాసు. అయితే ఇప్పటికైనా కూడా ఇటువంటి భవనాలు ఉన్నవాళ్ళు అప్రమత్తమై కార్పొరేషన్ అధికారులకు సహకరించి మరో పక్కన ప్రభుత్వం సంబంధించిన పక్కా ఇళ్లలోకి వెళ్ళడం మంచిది. ఓకే శ్రీనివాసాచారి, అయితే ఫైనల్ గా చెప్పండి, ఇటు 5 కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్నాయన్నట్లుగా తెలుస్తోంది కదా, సో 5 కుటుంబాలకు కూడా ఈ సమాచారం అందిందా? మరోవైపు ఆ ఇంటికి సంబంధించిన యజమాని ఎవరున్నారు? ఒకవైపు నుంచి అటు జీ 24 గంటలు కథనాలు ప్రసారం చేస్తున్నా కూడా అసలు ఏ విధంగా కూడా అటు యజమానులు గాని ఆ సంబంధిత కుటుంబాలు గాని అలర్ట్ కాలేదు అంటే ప్రస్తుతం దీనికి సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు? రఘు, ఇది వచ్చేటప్పటికి ఇది ఒక ట్రస్ట్ కు సంబంధించిన రామ్ గోపాల్ సత్రానికి సంబంధించిన భవనాలు ఇవి. ఈ భవనాలన్నీ కూడా ట్రస్ట్ కింద ఉన్నాయి. ఈ ట్రస్ట్ దాదాపుగా 150 సంవత్సరాల క్రితం ఏర్పడింది రామ్ గోపాల్ అనేది. ఇదేంటంటే చాలా పురాతన కట్టడం. ఇది ఒక విధంగా ట్రెడిషనల్ గా ఇంత పాత బిల్డింగ్ విజయవాడ నగరంలో లేదని చెప్పొచ్చు. వీళ్ళంతా ఏంటంటే తీర్థయాత్రలకు వచ్చిన వాళ్ళు అలాగే విజయవాడకు వచ్చిన వాళ్ళందరికీ కూడా నామినల్ రెంట్ కి తక్కువ రెంట్ కి అక్కడ ఇస్తారు. అయితే చాలా మంది ఆ ట్రస్ట్ నమ్ముకొని ఉన్న వాళ్ళు కొంతమంది ఎదురుగుండా ఉన్న ట్రస్ట్ ఎదురుగుండా ఉన్న భవనాల్లో ఉంటున్నారు. ఇప్పుడు ఈ 5 కోసిన వాళ్ళు కూడా ఈ సెలవుల కోసం అని చెప్పి అలాగే వేరే ప్రాంతానికి వెళ్ళటం వల్ల 5 కుటుంబాలు కలిసి వెళ్ళటం వల్ల ఈ ప్రమాదం తప్పింది. అయితే వాళ్ళంతా కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు, వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తారంటే ఇంకా సమాచారం లేదు. మొత్తం మీద అయితే ట్రస్ట్ వాళ్ళు మాత్రం ఇక్కడి నుంచి ఆ బిల్డింగ్లు రెంట్ కి ఇచ్చే పరిస్థితి లేదు, తాళాలు వేసేస్తామని చెప్పి చెప్తున్నారు. మరి ఎంతవరకు ఇది అమల్లోకి వస్తుందో చూడాలి. కార్పొరేషన్ అధికారులు కూడా దీన్ని చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే శ్రీనివాసాచారి, అక్కడ ప్రస్తుతం అక్కడ అంటే నివాసం ఉంటున్న వాళ్ళు అంటే స్థానికులు దీనికి సంబంధించి ఏమంటూ ఉన్నారు? అధికారులపై ఎటువంటి ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం కనబడుతోంది? స్థానికులైతే మాత్రం మేము ఏం జరిగినా కూడా ఖాళీ చేసే పరిస్థితుల్లో లేవని చెప్పి ఇప్పుడే 24 గంటలు చెప్పడం జరిగింది. ఎందుకంటే మేము ఆర్థికంగా చాలా లేని వాళ్ళం, ఇక్కడి నుంచి ఖాళీ చేసి ఏ జక్కంపూడికి వెళ్లాలంటే ఇబ్బంది అయిన పరిస్థితి ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అయితే ప్రమాదకరంగా ఉన్న భవనాల్లో మాత్రం ఖచ్చితంగా ఉండకూడదని చెప్పి అధికారులు మాత్రం ఇప్పుడు చెప్తున్నారు. అయితే వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసాచారి. బులెటిన్ లో హాట్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ పంజా సెంటర్ లో ఈ ప్రమాదం జరిగింది. వర్షానికి తడిసి రామ్ గోపాల్ సత్రం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. అయితే ఈ భవనం 100 ఏళ్ల క్రితం నిర్మాణం జరిగింది. అయితే ఖాళీ చేయాలని కార్పొరేషన్ అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు, కానీ ఎవరూ ఖాళీ చేయలేదు. ఆ సత్రాన్ని వినియోగిస్తూనే ఉన్నారు, ఆ భవనాన్ని వినియోగిస్తూనే ఉన్నారు. ఈ సత్రంలో 5 కుటుంబాలకు చెందిన 20 మంది నివాసం ఉంటున్నారు. అయితే వారంతా ఊళ్లకు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. అసలు విజయవాడలో భవనాలు ఎంతవరకు సేఫ్? 3 ఏళ్ల క్రితం జారీ చేసిన నోటీసులకు భవనాల యజమానులు స్పందించరా? వాచ్ ది స్టోరీ. ఒక సిటీ లైట్ హోటల్ కుప్పకూలితేనే ఊహించని ప్రాణ నష్టం జరిగింది. అలాంటిది విజయవాడలో సిటీ లైట్ వంటి భవనాలు 230 ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కటి కూలినా ఇదే సీన్ మళ్లీ రిపీట్ అవుతోంది. బెజవాడలో ఉన్న 230 పాత భవనాల్లో 130 అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. గోడలు బలహీనపడి చిరుజల్లులకే కుప్పకూలే ప్రమాదం ఉంది. ఈ శిథిల భవనాలు కూల్చివేయాలని 3 ఏళ్ల క్రితమే కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులైతే జారీ చేశారు, కానీ ఆచరణ మాత్రం మర్చిపోయారు. ఈ భవనాలు కూలితే పరిస్థితి ఏంటన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. ప్రైవేట్ భవనాలే కాదు, ప్రభుత్వ కార్యాలయాలు బూత్ బంగ్లాలుగా కనిపిస్తున్నాయి. ఇది యువజన సంక్షేమ శాఖ భవనం. దరఖాస్తుల కోసం, శిక్షణ, కెరీర్ గైడెన్స్ కోసం నిత్యం వందలాది మంది యువకులు ఇక్కడికి వస్తారు. కానీ ఈ బిల్డింగ్ చూడండి, ఇప్పుడో అప్పుడో కూలేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ఉంది. అధికారులు, సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలాంటి భవనాలు వెంటనే తొలగించకపోతే ప్రమాదం తప్పదని ప్రజా ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. బాగా గుల్లైపోయి పాడైపోయిన వాటిల్లో మసిబూసి మారేడుకాయ చేసి అద్దాలు పెట్టి హోటల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ పెడుతున్నారు. ఏ రకమైన చర్యలు తీసుకుంటలేదని చరణంగా చెప్పుకోవడమే కానీ ఎప్పుడూ చర్యలు ఉండవు. అలాగే విజయవాడ నగరంలో కృషి బిల్డింగ్ ఉన్నది. వాళ్ళ
యూత్ యాక్టివిటీస్ ఉపయోగించే బిల్డింగ్. అది ఎప్పుడు పడిపోతుంది, బీటల వారి భయంకరంగా ఉంది. మీడియా చూపిస్తా ఉన్నారు. కలెక్టర్ స్పందించాలా, ఏమీ స్పందించరు. పడిపోయాక ఎప్పుడో వెళ్లి వేరే స్టేట్మెంట్ ఇస్తారు. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు మొద్దు నిద్ర వీడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాలం చెల్లిన భవనాలను కూల్చివేయాలని కోరుతున్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. నిశ్శబ్ద కొండల్లో గుప్త నిధుల కలకలం, రాచకోట రాళ్లలో వజ్ర వైడూర్యాల కోసం ఆరాటం, జేసీబీల చప్పుళ్లు, అడుగడుగున తవ్వకాలు. నిధి దొరికిందా? గుట్టల గుట్టు వీడిందా? రాచకొండ రహస్యం. The Toyota Etios, the real sedan. Viral 2000 T3 Oil ఇంకా లైన్ తో స్కిన్ ఎంత క్లీన్ ఇంకా ఫ్రెష్ అంటే అమ్మ గారాల పట్టి అవుతుంది నాన్న ఫ్యాన్. ఆరోగ్యం గొంతును అందిస్తోంది నీళ్ళ డాక్టర్ ఆక్వాగార్డ్. దీని అన్నిటికంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఇస్తుంది భూమి మీద అన్నిటికంటే ఆరోగ్యవంతమైన నీళ్లను. మీ నీళ్లలో ఉందా ఆరోగ్యం గొంతు? నీళ్ళ డాక్టర్ ఆక్వాగార్డ్. అరే రోహన్ ఎక్కడున్నాడు? సార్ వాడు రాడు, వాడి మార్చింగ్ యూనిఫామ్ పాతది. నేను వాడి స్థానాన్ని తీసుకుంటా. కొత్త షర్టా? కాదు, పాతది. కొత్త రిమ్ విప్లవాత్మకమైన యాక్టివ్ వైట్ టెక్నాలజీతో ఇది బట్టల్లో తెస్తుంది కొత్త వంటి తెల్లదనాన్ని. దానాన్ని లాక్కోవడం కాదు, సొంతంగా చేసుకోవాలి. కొత్త రిమ్ తెస్తుంది కొత్త వంటి తెల్లదనాన్ని. డాక్టర్, మౌత్ కేర్ కి బెస్ట్ పద్ధతి ఏంటి? 1 బ్రష్, 2 దంతాల మధ్య శుభ్రతకి ఫ్లాస్, 3 మౌత్ వాష్. మేము పెప్సోడెంట్ తో కలిసి హైలీ అడ్వాన్స్డ్ పెప్సోడెంట్ ఎక్స్పర్ట్ ప్రొటెక్షన్ తయారు చేశాం. దీనిలో ఉన్నాయి జెర్మిచెక్ టూత్ పేస్ట్, ఫ్లాస్ లాంటి ఇంటర్డెంటల్ యాక్షన్ మరియు లాంగ్ లాస్టింగ్ ఫ్రెష్నెస్ ఇచ్చే మౌత్ వాష్. ఇది ఓరల్ కేర్ సిస్టమ్. కొత్త పెప్సోడెంట్ ఎక్స్పర్ట్ ప్రొటెక్షన్ ఇక మర్చిపోకండి. యాత్రంటే అదే, ఉత్సవం అంటే అదే, సంస్కృతి సంప్రదాయాల మేళవింపు, ప్రపంచవ్యాప్త గుర్తింపు. ఇంతకీ జగన్నాథ తత్వం ఏమిటి? ఆ విగ్రహ విధానం ఏం చెబుతుంది? వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు. ఉదయం 9:30 ఫుల్ స్టోరీలో. ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పిస్తున్న వారు ముతూట్ ఫైనాన్స్. కలలు మీవి, ప్రార్థనలు మావి. మహీంద్రా ట్రాక్టర్స్, ఎప్పుడు సూపర్ స్టార్. కపిల్ చిట్ ఫండ్, మీ కలలకు సాకారం. రాఫిన్ తో సంబంధం, తరతరాల అనుబంధం. పచ్చదనం పరుచుకున్న పల్లెదనం, మనస్సును ఆహ్లాదపరిచే ప్రకృతి అందాలు, చెట్ల నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి, కెమికల్స్ లేని పళ్లు, కూరగాయలు. ఇంత ప్రశాంతమైన వాతావరణం ఎక్కడుంది అనుకుంటున్నారా? కాంక్రీట్ జంగిల్లా మారిన మన మహానగరంలోనే ఉన్న ఈ సోయగాలపై జీ24 గంటలు స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ నగరంలో చార్మినార్, గోల్కొండ పోర్ట్, సాలార్జింగ్ మ్యూజియంలే కాకుండా అనేక ప్రాంతాలు ఉన్నప్పటికీ మరో కొత్త ప్రాంతం మనం ఇప్పుడు సందర్శించబోతున్నాం. అదే చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైల్. ఖైదీల వ్యవసాయ క్షేత్రంగా పిలువబడుతున్న ఈ ఓపెన్ ఎయిర్ జైలును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దబోతుంది. జైళ్ల శాఖ నిర్ణయం వల్ల పర్యాటక ప్రాంతంగా విరాజిల్లబోతుంది. పచ్చటి పొలాలు,
ఆహ్లాదాన్నిచ్చే చెట్లు, స్వచ్ఛమైన గాలి, పక్కా పల్లెటూరి వాతావరణం. చూడ్డానికి పర్యాటక కేంద్రంలా కనిపిస్తున్న ఇది చెర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైల్లోని వ్యవసాయ క్షేత్రం. పొలాల్లో శ్రమపడుతున్న వీరంతా ఖైదీలు. క్షణికావేశంలో తప్పులు చేసిన ఖైదీలు ఇక్కడ రైతులుగా మారతారు. శిక్షలో భాగంగా వ్యవసాయం చేస్తూ బుద్ధిగా బతుకుతున్నారు. తెలుసో తెలియకో నేరాలు చేశారు. చాలా ఏళ్లపాటు శిక్ష అనుభవించారు. 4 గోడల మధ్య నరకయాతన పడుతూ కృంగిపోయారు. ఖైదీలు మరింత నిస్పృహలకు లోను కాకుండా జైళ్ల శాఖ సంస్కరణలు చేపట్టింది. రంగారెడ్డి జిల్లా చెర్లపల్లిలో ఓపెన్ ఎయిర్ జైలు ఏర్పాటు చేసింది. ఖైదీలను జైలు గోడల నుంచి బహిరంగ ప్రదేశానికి తీసుకొచ్చింది. జైళ్లంటే నరకానికి ప్రతిరూపాలని అంతా అనుకుంటారు. కాని చెర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైల్ చూసిన వారికి మాత్రం ఆ అభిప్రాయం కలగదు. 50 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్న వారి మనోభావాలు గమనిస్తే వీళ్లంతా నేరాలు చేశారా అన్న అనుమానం రాకపోదు. వ్యవసాయ క్షేత్రంలోకి అడుగుపెట్టగానే ఆహ్లాదకరమైన వాతావరణం మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది. పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి మనకు స్వాగతం పలుకుతాయి. రసాయనాలు వేయకుండా పెంచుతున్న కూరగాయలు, పండ్ల తోటలు నోరూరిస్తాయి. నాగళ్లతో పొలాన్ని దున్నుతూ ట్రాక్టర్లతో పంటలు సాగు చేస్తున్న ఖైదీలు గ్రామీణ వాతావరణాన్ని గుర్తు చేస్తారు. వ్యవసాయ క్షేత్రంలో ఖైదీలు మామిడి తోటలు, బొప్పాయి తోటలు, వంకాయ, బెండకాయలతో పాటు సీజన్కు అనుగుణంగా కూరగాయలు, ఆకుకూరలను పండిస్తారు. రసాయనాలు వాడకుండా కూరగాయలను సాగు చేస్తుంటారు. అధికారులు ఇచ్చిన అవకాశాన్ని ఖైదీలు కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. మామూలు మనుషుల కంటే శ్రద్ధగా పనిలో నిమగ్నమవుతారు. కూరగాయలను ఓపెన్ ఎయిర్ జైల్లో విక్రయిస్తారు. ఇక్కడ దొరికే ప్యూర్ వెజిటబుల్స్ కు కస్టమర్ల నుంచి మంచి డిమాండ్ ఉంది. మరోవైపు సంస్కరణల్లో భాగంగా ఓపెన్ ఎయిర్ జైల్లో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారు. ఇక్కడ విధులు నిర్వహించే వారంతా ఖైదీలే. వ్యవసాయ క్షేత్రంతో పాటు పెట్రోల్ బంకులో పనిచేసే ఖైదీలకు ప్రత్యేక డ్రెస్ ఉంటుంది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు కావడంతో సెక్యూరిటీ నియంత్రణ కూడా తక్కువే. టోటల్ 13 సంవత్సరాల నుంచి ఉన్నా. అయితే ఓపెన్ జైలు 8 సంవత్సరాల నుంచి ఉన్నా ఆల్రెడీ. ఇప్పుడు జియో వస్తే గవర్నమెంట్ ఎలిజిబుల్ ఉండేది. రెడీ ఇక్కడ పెట్రోల్ బంకులో చేస్తున్నా. బాధలు అంటే ఇక జైలు అంటే కొంచెం కొన్ని బాధలనే ఉంటాయి. ఇక ఓపెన్ జైలు కాబట్టి కొంచెం సగం మేము బయటనే ఉన్నట్టు ఇక కొంచెం హ్యాపీ ఉన్నది ఓపెన్ జైలు అంటే. ఇక్కడి ఖైదీల్లో ఒక్కొక్కరిది ఒక్కో విషాదగాథ. భార్యా బిడ్డలకు దూరంగా గడుపుతున్నామని కుమిలిపోతున్నారు. గతంలో చేసిన నేరాలకు పశ్చాత్తాపపడుతున్న ఖైదీలు జైలు జీవితాన్ని ప్రకృతిలో గడుపుతూ బాధల్ని మర్చిపోతామని చెప్తున్నారు. అసలు జైల్లో ఉంటున్న ఈ ఓపెన్ ఎయిర్ జైల్లో ఉంటున్న ఖైదీలు ఎలాంటి అనుభవాలు జనాలకు చెప్పబోతారు, వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు ఎంతకాలంగా ఇక్కడ ఉంటున్నారు? ఏ తప్పు చేసి? 2 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ వచ్చి. మేము అక్కడ 4 సంవత్సరాలు చేసాం. ఆ జిల్లా ఇళ్ళకి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. తప్పు చేసిన కానీ అనుభవిస్తున్నాం, శిక్ష అనుభవిస్తున్నాం. కానీ మా కుటుంబాలకు దూరమైనాము, మా అందరికి దూరమైనాము. ఓపెన్ జైల్లో వ్యవసాయం పని చేసుకుంటూ ఉంటాం. ఎవరైతే బయట ఉంటున్నారో తప్పు చేసి లోపల ఉన్న వారి అనుభవాలని బయట వాళ్ళకి తెలియజేయడం ద్వారా ఈ యొక్క మెసేజ్ జైళ్ల శాఖ బయట వాళ్ళకు కూడా తెలియజేసేందుకు పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తుంది.
ఓపెన్ ఎయిర్ జైలు ఖైదీలు సాధ్యమైనంత త్వరగా శిక్ష పూర్తి చేసుకుని స్వేచ్ఛా ప్రపంచంలోకి రావాలని ఆరాటపడుతున్నారు. ప్రవర్తనను బట్టి ఖైదీలకు సంవత్సరంలో నెల రోజుల పాటు సెలవు ఇస్తారు. ఆ సమయంలో ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసే అవకాశముంటుంది. మరోవైపు జీవితకాలం శిక్ష అనుభవించిన వారికి క్షమాభిక్ష పెడతామని ప్రభుత్వం ఎప్పటినుంచో చెప్తోంది. ఈ జీవో కోసం ఖైదీలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక మేము పోగొట్టలేదు, ఏం లేదు, జీవిస్తామంటారు, జీవో కూడా ఇవ్వలేదు. 3-4 సంవత్సరాల ఇస్తామని ఇస్తలేరు. ఇక అనుభవిస్తున్నాం, కుషించిపోతున్నాం. ఇట్లే దీర్ఘకాలిక శిక్ష పడిన ఖైదీలు నిరాశపడకుండా ఉండేందుకే ఓపెన్ ఎయిర్ జైలుకు తీసుకొచ్చామని జైలు అధికారులు చెప్పారు. వ్యవసాయం చేయడం ద్వారా వారికి ఇంటి దగ్గర ఉన్నామన్న భావన కలుగుతోందన్నారు. ఇక్కడ అధునాతన పద్ధతుల్లో సాగు చేస్తున్న ఖైదీలు బయటకు వెళ్లాక గౌరవంగా బతుకుతారని ఆశిస్తున్నారు. సమాజంలో ఏ తప్పు చేసినా గానీ భవిష్యత్తులో ఇట్లాంటి శిక్ష అనేది ఒకటి ఉంటుందని వాళ్ళకి ఒక మెసేజ్ లాగా తెలియజేయటం జరుగుతుంది. ఇన్నాళ్లు ఖైదీలకే పరిమితమైన ఓపెన్ ఎయిర్ జైలు అందాలను మీరు చూడాలనుకుంటున్నారా? పచ్చని పొలాల్లో తిరుగుతూ పల్లె వాతావరణంలో సేద తీరాలని భావిస్తున్నారా? అయితే త్వరలోనే మీకు ఆ అవకాశం రాబోతోంది. చెర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైల్లోని ఆహ్లాదకర వాతావరణాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలని జైళ్ల శాఖ భావిస్తోంది. ఖైదీలు కష్టపడి సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని నిర్ణయించింది. దీనికి సహకరించాలంటూ పర్యాటక శాఖకు చెర్లపల్లి జైలు అధికారులు లేఖ రాశారు. కాంక్రీట్ జంగిల్లా మారిన హైదరాబాద్లో పచ్చని ప్రదేశాలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. సిటీ వాసులను సేద తీర్చే పార్కులు కూడా తక్కువే. అలాంటిది 50 ఎకరాల విస్తీర్ణంలో పచ్చని చెట్లు, పండ్ల తోటలతో విరాజిల్లుతోంది ఇక్కడి వ్యవసాయ క్షేత్రం. దీంతో కనువిందు చేసే ఈ ప్రకృతి అందాన్ని అందరూ సందర్శించేలా అభివృద్ధి చేయాలని జైలు అధికారులు భావిస్తున్నారు. నగర జీవి సేద తీరే వాతావరణాన్ని కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఓపెన్ ఎయిర్ జైల్లో పచ్చని పొలాలతో పాటు చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఇక్కడున్న రాక్ గార్డెన్ మరింత అభివృద్ధి చేయడంతో పాటు చిల్డ్రన్ పార్క్ నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే వ్యవసాయ క్షేత్రం చుట్టూ ఉన్న చెరువును బాగుచేసి టూరిస్ట్ స్పాట్ గా మార్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడికొచ్చే పర్యాటకుల సౌకర్యం కోసం ప్రత్యేక వాహనాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే టూరిస్టులను ఆకట్టుకునేందుకు ఫుడ్ కోర్టును కూడా నిర్మిస్తారు. మరోవైపు జైల్లో ఉన్న ఖైదీలను సందర్శకులు కలిసేందుకు అవకాశం కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల ఖైదీలపై సమాజంలో ఉన్న చెడు అభిప్రాయాలు తొలగిపోతాయని చెప్తున్నారు. ఈ విధంగా తయారు చేయాలనే ఆలోచనలో పై అధికారులు ఇంకా దాన్ని గవర్నమెంట్ ఇంకా డిసైడ్ చేయలేదు. మా పై అధికారులు వాళ్ళందరూ కలిసి ఎంత బడ్జెట్ అవసరం ఉంటుంది, ఏమేమి అవసరం ఉంటుంది అనేది వాళ్ళ సూచనల ప్రకారం చేయడం జరుగుతుంది. మొత్తానికి త్వరలోనే చెర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైల్ టూరిస్ట్ స్పాట్ గా మారబోతోంది. అసలు సిసలైన ప్రకృతి అందాలతో నగరవాసులను అలరించబోతోంది. జైలంటే 4 గోడలు, పోలీసు దెబ్బలు అనే అపోహ ప్రజల్లో తొలగించడం కోసం, మరోవైపు చాలా కాలంగా జైల్లోనే ఉంటున్న ఖైదీల మనోవేదనను జనాలకు తెలియజేయడం కోసం జైలు అధికారులు చెర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలును ఒక టూరిస్టు ప్రాంతంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు. వారి లక్ష్యం నెరవేరాలని మనం ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ మహేష్ తో తాతాజీ 04 గంటలు హైదరాబాద్. ఇక మరిన్ని అప్డేట్స్ బ్యాక్ టు బ్యాక్ లో చూద్దాం. తెలంగాణపై తేల్చే దిశగా కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. దీనిపై ఈ నెల 12న ప్రధాని నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరవ్వాల్సిందిగా సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్లకు పిలుపు వచ్చింది.
వీరి నివేదిక ఆధారంగానే తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ చెప్పారు. నిర్ణయం తర్వాత ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ రోడ్ మ్యాప్ కు తుది రూపమిచ్చే ప్రయత్నంలో ఉన్నారు. మంత్రి జానారెడ్డి నివాసంలో మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు నరసారెడ్డితో పాటు నీటిపారుదల రంగ నిపుణులు విద్యాసాగర్ రావుతో సమావేశమయ్యారు. అధిష్టానానికి ఇవ్వాల్సిన నివేదికపై చర్చించారు. హస్తినలో తెలంగాణపై తేలుస్తారన్న సంకేతాలు రావడంతో సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. సమైక్యాంధ్ర జేఏసీ విద్యార్థి సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. రాష్ట్రాన్ని విభజిస్తే ఊరుకోబోమంటున్న సమైక్యవాదులు తెలంగాణ ప్రకటిస్తే సీమాంధ్ర నేతలు రాజీనామాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పలు నగరాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. రాజమండ్రి వేదికగా ఇవాళ జరగనున్న ఎంపీ ఉండవల్లి సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆనం కళాక్షేత్రం వేదికగా ఇవాళ జరగనున్న సభలో తెలంగాణవాదుల విమర్శలకు ఉండవల్లి సమాధానం చెప్పనున్నారు. జగన్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారన్న దానిపై ఉండవల్లి వివరించనున్నారు. రాష్ట్ర విభజన అంశం వేడెక్కిన సమయంలో జరుగుతున్న ఈ సభకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. కుప్పకూలిన సిటీలైట్ హోటల్ భవనం శిథిలాల తొలగింపు పనులు ముగిశాయి. ఈ దుర్ఘటనలో 17 మంది చనిపోయారు. శిథిలాల కింద ఇంకెవరూ లేరని తేల్చారు. అయితే మరో 4 ఆచూకీ మాత్రం తెలియరాలేదు. పాత భవనాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు స్పష్టం చేశారు. సిటీలైట్ హోటల్ ఘటనతో జీహెచ్ఎంసీ కళ్లు తెరిచింది. పాత భవనాల కూల్చివేతపై ఇన్నాళ్లు పట్టనట్లు వ్యవహరించిన జీహెచ్ఎంసీ అధికారులు హడావుడిగా కూల్చివేత పనులు మొదలుపెట్టారు. జంట నగరాల్లో మొత్తం 12 పురాతన భవనాలను కూల్చేశారు. 154 భవనాలను ఇంజనీరింగ్ అండ్ టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించారు. ప్రపంచవ్యాప్తంగా పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. మంగళవారం నెలవంక కనిపించకపోవడంతో రుయాతే హిలాల్ కమిటీ రేపటి నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతుందని ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటికే రంజాన్ సందడి మొదలైంది. కొనుగోళ్లతో షాపులు కిటకిటలాడుతున్నాయి. రంజాన్ ప్రత్యేక వంటకం హలీం అమ్మకాలు షురూ అయ్యాయి. క్రికెట్లో అత్యంత పురాతనమైన యాషెస్ సిరీస్ ఇవాళ ప్రారంభం కానుంది. ప్రతిష్టాత్మకమైన ఈ సిరీస్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరుసగా 2 సార్లు యాషెస్ సొంతం చేసుకున్న ఇంగ్లాండ్ హ్యాట్రిక్ పై కన్నేసింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీ 24 గంటలు. కొత్త టొయోటా ఇటియోస్, ద రియల్ సెడాన్. డవ్ ఒక మాల్లోకి వెళ్ళింది. ఇంకా కొందరు ఫ్రెండ్స్ ని డవ్ గెస్సింగ్ గేమ్ ఆడమని చెప్పింది. అందులో ఒక ఫ్రెండ్ ముఖంపై ఒకవైపు సోప్ ని రాయాలి మరియు రెండవ వైపు డవ్ ని. ఇంకా రెండవ వారు కేవలం తాకి తేడాని చెప్పాలి. ఈ సైడ్ పై కొంచెం రఫ్, ఈ సైడ్ స్మూత్ సిల్కీ. ఈ సైడ్ డవ్ అనుకుంటాను. దిస్ సైడ్ ఇస్ డవ్. ఈమె స్కిన్ ఎక్కువగా గ్లో అవుతుంది. తేడా కనబడుతూనే ఉంది. దిస్ ఇస్ సో సాఫ్ట్. డవ్ ని ట్రై చేయండి. తేడాను స్వయంగా చూడండి. నాకు కావాలి ఇన్స్టెంట్ మెరుపుదనం. ఇన్స్టెంట్ మెరుపుదనం రోజంతా ఉండదు. నాకు రోజంతా ఉండే మెరుపుదనం కావాలి. ఇప్పుడు రెండింటినీ పొందండి పాండ్స్ బీబీ ప్లస్ ఫైనస్ క్రీమ్ తో. ఈ స్కిన్ మ్యాచింగ్ క్రీమ్ వెంటనే మచ్చలను కవర్ చేస్తుంది, ఇంకా లోపల నుంచి దాన్ని కాంతివంతం చేస్తుంది. ఇప్పుడు మీరు పొందగలరు మిస్ ఇండియా లాంటి ఇన్స్టెంట్లీ స్పాట్లెస్ మరియు మెరిసే స్కిన్ ని కొత్త పాండ్స్ బీబీ ప్లస్ ఫైనస్ క్రీమ్ తో.
భారతీయ సంస్కృతిలో అదో అద్భుతం. పౌరాణిక చారిత్రక ప్రాధాన్యం కలిగిన పుణ్యక్షేత్రం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒకానొక దివ్య యాత్రా ధామం. అక్కడ విగ్రహం నుంచి ప్రసాదం వరకు అంతా విశిష్టమే. ఆషాఢ మాసంలో జరిగే జగన్నాథ రథయాత్ర మహిమ ఏమిటి? మన సంస్కృతి సంప్రదాయాలకు ఇక్కడి యాత్రకు ఉన్న సంబంధం ఏంటి? జగన్నాథుడు దేవేరులతో కాక సోదర సోదరీమణులతో దర్శనమివ్వడానికి కారణాలేమిటి? జగన్నాథ బలభద్ర సుభద్రా చక్ర రూపిణే. అశేష భక్తజనులను ఒక్కసారిగా దర్శించాలంటే ఆ ఉత్సవాలకు వెళ్తే సరి. ప్రపంచంలో భక్తజనం పోటెత్తే కొన్నంటే కొన్ని ఉత్సవాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఆ ఉత్సవాల్లో పాల్గొనడం అంటే జనసంద్రాన్ని దగ్గరుండి చూడడం. సోదర తత్వానికి మత సామరస్యానికి ప్రతీకైన జగన్నాథ రథయాత్ర విశేషాలు ఇవాల్టి ఫుల్ స్టోరీలో. తొమ్మిది రోజులు 18 ఏనుగులు, 38 మంది మల్లయోధులు, 101 వాహనాలు, 136వ రథయాత్ర, మొత్తంగా 400 ఏళ్ల చరిత్ర. ఇది గణాంకాల్లో పూరి జగన్నాథ రథయాత్ర వైభవం. జగన్నాథుడంటే విశ్వానికి అధిపతి అని అర్థం. అలాంటి జగన్నాథుడు కొలువైన పురమే పూరి. అంతటి జగన్నాథమూర్తికి చేసే రథయాత్ర ఎలా ఉండాలి? అదే కనిపిస్తుంది యాత్రలో. ఈ వేడుకలు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కుల, మత, వర్గ భేదాలను మరచి దేశ విదేశీ భక్తులు పోటెత్తుతారు. బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథుణ్ణి తనివి తీరా దర్శిస్తారు. ఎప్పటికప్పుడు కొత్తగా చేసే రథాలతో ఆ ఉత్సవ తీరు అద్భుతం. మూల విరాట్, ఉత్సవ విగ్రహాలు 2 ఒకటిగా ఉండే ఏకైక ఆలయం. అంతేకాదు, మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన కృష్ణుడు ఇక్కడ తన దేవేరులతో కాక సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రలతో దర్శనమిచ్చే అరుదైన పుణ్యధామం పూరి జగన్నాథ్ దేవాలయం. వైష్ణవాలయాల్లో పూరి జగన్నాథ్ కి విశిష్ట స్థానం ఉంది. ఆది శంకరుల వారి దృష్టిలో ఈ క్షేత్రానికి విశేష ప్రాముఖ్యత ఉంది. 17వ శక్తిపీఠంగా ఇక్కడి విమలాదేవి పూజలందుకుంటోంది. శివకేశవ తత్వానికి ప్రతీక. వైష్ణవ శక్తికి కేంద్రంగా భక్తుల నీరాజనాలందుకుంటున్న వైభవ క్షేత్రం పూరి. ప్రతి హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించి తీరాలి అనుకునే ఒకానొక దివ్యధామం. చార్ధామ్ క్షేత్రాల్లో అత్యంత ప్రధానమైంది. హరి రామ హరి రామ 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 హరి 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 కృష్ణ 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 హరి హరి. జగన్నాథ రథయాత్ర శ్రీకృష్ణ భగవానుడు గోకులం నుంచి మధుర వరకు చేసే యాత్రగా పరిగణించబడుతుంది. ఆలయం